ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 45వ వచనం వరకు. ఆ రోజులలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవినిబడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను: స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష ప్రబోధం ద్వారా మన పాపంలో పరిహరింపబడునుగాక. ప్రియ స్నేహితులారా, మన కర్నూలు పీఠాధిపతులు మహాఘనత వహించిన గోరెంట్ల జాన్యస్ తండ్రి గారు మనకు పంపించినటువంటి మనకు కాపరి లేక మనము ఇప్పుడు ధ్యానించబోతూ ఉన్నాము. కనుక దయచేసి అందరూ శ్రద్ధతో ఆలకించండి, అర్థం చేసుకొని ధ్యానపూర్వకంగా మనము ఈ కాపరి లేఖ ప్రకారంగా మనము జీవించడానికి, మనము ఆచరించడానికి ప్రయత్నం చేద్దాము. క్రీస్తునందు ప్రియమైన గురువులకు, దైవాంకితులకు మరియు విశ్వాసులకు ప్రభు యేసు నామమున శుభాశీస్సులు. కర్నూలు పీఠాధిపతులుగా అభిషేకింపబడి బాధ్యతలు చేపట్టిన తర్వాత మేత్రాసన విశ్వాసులందరినీ ఉద్దేశించి ఈ మొదటి అధికారిక కాపరి లేఖను వ్రాసి మీకు పంపుటకు నేనెంతో సంతోషిస్తున్నాను. దైవ సంకల్పానుసారముగా రతనాల సీమ నడిబొడ్డున ఉన్న కర్నూలుకు కాపరిగా, మీ అందరికీ జ్ఞాన తండ్రిగా నన్ను నియమించిన దేవునికి శతకోటి వందనాలు. విశ్వాసపాత్రుడనని తలంచి నమ్మి నన్ను పంపిన నా తల్లి తిరుసభకు కృతజ్ఞుడను. అదే తల్లి తిరుసభకు విధేయత చూపుతూ విశ్వాసంతో నన్ను అంగీకరించి ఎనలేని ప్రేమ, అనురాగము మరియు ఆదరాభిమానములను పలు రీతులలో వ్యక్తపరుస్తున్న గురువులకు, దైవాంకితులకు మరియు విశ్వాసులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ లేఖ యొక్క ముఖ్య ఉద్దేశములు: నేను మంచి గొర్రెల కాపరిని, నా గొర్రెలు నన్ను ఎరుగును, నేను నా గొర్రెలను ఎరుగుదును. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు. కాపరి మరియు గొర్రెల మధ్య ఎటువంటి బంధం ఉండాలో ఆ ప్రభువే పై మాటల ద్వారా స్పష్టం చేశారు. కాపరిగా లేక తండ్రిగా తన మందతో, బిడ్డలతో సత్సంబంధము కలిగి ఉండాలి. బంధము కలిగి ఉండాలన్నా, అది కొంతమేర నిలబడాలన్నా తరచుగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, పరస్పరం తెలుసుకోవాలి, ఒకరి ఆలోచనలను మరొకరు గ్రహించాలి. పీఠాధిపతిగా అందరినీ తరచూ కలవడం, ప్రత్యక్షంగా కలిసి నా ఆలోచనలను, ఆశయాలను పంచుకోవడం, మేత్రాసన విషయాలను మీకు తెలియజేయడం అసాధ్యం.
కనుక ఇక నుండి ఈ విధమైన లేఖల ద్వారా 3 లేక 4 నెలలకోసారి లేఖ అవసరాన్ని బట్టి మీకు దగ్గరవడానికి అవసరమైన విషయాలను లేక సమాచారమును తెలియజేయ ప్రయత్నిస్తాను. నేను నిర్దేశించిన ఆదివారాలలో మన గురుపీఠం నందు ప్రతి దేవాలయంలోనూ ఆదివార ప్రసంగమునకు బదులు ఇట్టి లేఖలను చదవవలెను. ఇవి ప్రతి సంఘాన్ని చేరాలి. ఇట్టి లేఖలు ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడుటయేగాక మనందరి మధ్య సాన్నిహిత్య సత్సంబంధాలను నెలకొల్పుటకు మరియు మనందరినీ ఒక కుటుంబముగా తీర్చిదిద్దుటకు దోహదపడతాయి. ఈ మొదటి లేఖ ద్వారా తెలియజేయదలుచుకుంటున్న విషయాలు: మొదటిది, ప్రారంభ ఆలోచనలు, సత్వర ప్రణాళికలు. నూతన పీఠాధిపతి నియామకంతో ప్రతి గురుపీఠంలోనూ ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది. కనుక కర్నూలుకు 5వ పీఠాధిపతిగా ఈ మొదటి లేఖ ద్వారా నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ కొన్ని ప్రారంభ ఆలోచనలు, ఆశయాలు మరియు వానిని సాకారం చేయుటకు అవలంబించబోతున్న సత్వర ప్రణాళికను గురించి తెలియజేయదలుచుకున్నాను. క్రీస్తు జయంతిని పురస్కరించుకొని నా శుభాకాంక్షలను మరియు ఆశీస్సులను తెలియజేయుటకు ప్రారంభ ఆలోచనలు, సత్వర ప్రణాళికలు. దేవుని ఏర్పాటు చేత ఎన్నుకోబడి జగద్గురువుల చేత నియమింపబడి పలువురు పీఠాధిపతుల హస్త నిక్షేపణము ద్వారా పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి 2024 సంవత్సరము ఏప్రిల్ 24న కర్నూలు గురుపీఠ కాపరి బాధ్యతలను స్వీకరించాను. దీనిని ఎంతో సంతోషముతో, నిర్మల హృదయముతో, నిశ్చల మనస్సుతో, అన్నింటినీ మించి అత్యంత వినయముతో ఈ బాధ్యతను అంగీకరించాను. నేను సంచరించు ప్రతి స్థలములోనూ నీ ఉంటావు, నాకు భయముండదు అని చెప్పిన సంకీర్తనాకారుని వలె నిర్భయముగా ఈ బాధ్యతను చేపట్టాను. కారణం, నన్ను ఎన్నుకొనిన దేవుడు మహాబలాఢ్యుడు అని దృఢంగా నమ్మి అనుభవించిన వ్యక్తిని. దేవుడు ఒక వ్యక్తిని తన కార్యమును నెరవేర్చుటకు ఎన్నుకొన్నప్పుడు ఆయనే స్వయంగా ఆ వ్యక్తికి అవసరమైన శక్తియుక్తులను, సకల సామర్థ్యాలను ప్రసాదిస్తారు. నెరవేర్చవలసినది దైవ కార్యము కాబట్టి దైవ శక్తితో నింపుతారు. ప్రభు ఇట్లా అనుచున్నారు: నేను ఇతనిని ఎన్నుకొంటిని, ఇతనిని నా ఆత్మతో నింపితిని. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం. ప్రభుడనైన నేను నిన్ను పిలిచితిని, నీకు బలమునొసగితిని, రూపమునిచ్చితిని, నిన్ను జాతులకు జ్యోతిగాను నియమించితిని. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం. ఈ మాటల యథార్థం వీని యందు పూర్తి నమ్మకముంచి ముందుకు సాగుతాను. అంతేగాక తిరుసభలో నాయకుడు క్రీస్తుని పోలి పాదాలు కడుగుటకు సిద్ధంగా ఉండాలి అని నా ప్రగాఢ నమ్మకం. నేను సేవించుటకు వచ్చాను, సేవింపబడుటకు రాలేదు. మత్తయి శుభవార్త 20వ అధ్యాయం 28వ వచనం అని చెప్పిన ప్రభుని మాటలే తిరుసభలో ఉండి ప్రతి అధికారానికి ఆదర్శం. ఆయన అప్పగించిన బాధ్యతను వినయముతోనూ, సేవ మరియు అంకిత భావముతోనూ నెరవేర్చాలని నా కోరిక. అదే విధముగా అహర్నిశలు శ్రమించి ఈ గురుపీఠమును స్థాపించి అభివృద్ధి బాటలో నడిపిన నా పూర్వపు పీఠాధిపతులు దివంగతులు రాజప్ప ఏలినవారు, మాథ్యూ ఏలినవారు, జోన్నెస్ ఏలినవారు మరియు ప్రస్తుత హైదరాబాదు అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన కార్డినల్ పూల అంతోని గారి అడుగుజాడలలో నడుస్తూ వారి ఆశీస్సులతో మరో అడుగు ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. క్రొత్త ద్రాక్షారసమును పాత తిత్తులలో పోయరాదు. ఎందుకంటే కొత్త ద్రాక్షారసం గాలి పీల్చుకొని వ్యాకోచిస్తుంది. రుచికరంగా మారాలంటే దానికి ఈ స్వేచ్ఛ లేక వెసులుబాటు అవసరం. కనుక చాలినంత స్థలం కావాలి. పాత తిత్తులు గట్టిపడి పోయుంటాయి. క్రొత్త ద్రాక్షరసం వ్యాకోచించినప్పుడు ఆ తిత్తులు పిగిలిపోతాయి. ద్రాక్షరసం నేల పాలవుతుంది.
కనుక మెత్తగా వ్యాకోచం చెందగల క్రొత్త తిత్తులలోనే క్రొత్త ద్రాక్షారసాన్ని పోయాలి. యేసు ప్రభు లూకా శుభవార్త 5వ అధ్యాయము 37 నుండి 38వ వచనంలో చెప్పిన ఈ ఉపమాన అంతరార్థం ఏమిటంటే, ఆయన తీసుకొచ్చిన క్రొత్తదనానికి అనుగుణంగా ఆనాడే పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులలో మార్పు రావాలని, హృదయం విశాలం కావాలని పిలుపునిస్తున్నారు. ఈరోజు అదే ఉపమానం మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. సాధారణంగా నూతన పీఠాధిపతులు ఎక్కడైనా క్రొత్త భావజాలాన్ని కలిగి ఉండటమే గాక కొన్ని నూతన ఒరవడులకు శ్రీకారం చుడతారు. కనుక మేత్రాసనమంతా నూతన పీఠాధిపతులపై విశ్వాసం ఉంచి సహకరిస్తూ ఆయన వెంట నడవాలి. అప్పుడే సృజనాత్మక మార్పు సాధ్యపడుతుంది. నేను మంచి గొర్రెల కాపరిని, క్రీస్తు ఆదర్శంను పాటిస్తూ ఆయన వలె పచ్చిక బయళ్ళలోనికి మిమ్ము నడిపిస్తాను అని అభిషేకించబడిన రోజు చెప్పాను. అది నేను ఎన్నటికీ మరచిపోను. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు మోషేను నమ్మి ఆయన వెంట నడిచారు. ఆయన వారిని పాలు తేనెలొలికే ఒక చక్కని భూమికి నడిపించాడు. మీ పీఠాధిపతిగా ఇదే తిరుసభ నాకు అప్పగించిన బాధ్యత. కనుక మీ అవగాహనతో కూడిన సహకారం, ప్రోత్సాహం ఉంటే మిమ్ము ఎడారిలో ముందుండి నడిపించడం నాకు సులభం అవుతుంది. కలిసి గమ్యం చేరగలుగుతాం. ఇదే మీ నుండి నేను ఆశించేది. సత్వర భవిష్యత్ ప్రణాళిక. పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మేత్రాసనము గురించి ఒక అవగాహన ఉండాలని శ్రమిస్తూ వస్తున్నాను. దీనిలో భాగంగా గురువులకు సుదీర్ఘ సమయాన్ని వెచ్చించి వారి గురించి లోతుగా తెలుసుకొని సత్సంబంధాన్ని ఏర్పరచుకొనగలిగాను. ఆ తర్వాత మేత్రాసన భౌగోళిక రూపాన్ని అర్థం చేసుకొనుటకు కొన్ని విచారణలను చూసి వచ్చాను. తత్ఫలితంగా ఎక్కడ ఏ విచారణ ఉన్నది, ఎవరెవరు ఉన్నది మొదలగు విషయాలు తెలిసాయి. ఆ తర్వాత విచారణ మరియు దానిలో గల ప్రతి గ్రామాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా సందర్శించడం మొదలుపెట్టాను. దీని ద్వారా సంఘాలతో ముచ్చటించడం, వాటి స్థితిగతులను, విశ్వాస పటిమను, ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని విచారణలను 3 సార్లు సందర్శించాను. ఇంకా ఈ నా యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. 2025 మార్చి చివరి నాటికి అన్ని విచారణలు, సాధ్యమైనన్ని గ్రామాలను సందర్శించగలనని అనుకుంటున్నాను. ఈ విధంగా మేత్రాసనం వివిధ రంగాలలో దాని వాస్తవ పరిస్థితులు, ప్రజలు, వారి జీవన స్థితిగతులు నాకు క్షుణ్ణంగా అర్థమవుతాయి. అప్పుడు భవిష్యత్ ప్రణాళికను రూపొందించడం సులభమవుతుంది. మీకందరికీ తెలిసినట్లు మన జగద్గురువులైన ఫ్రాన్సిస్ పాప్ గారు గత కొంతకాలం నుంచి తిరుసభ అంటే అందరిదని, అందరము కలిసి పయనించాలని, విశ్వాసులకు మరి ముఖ్యంగా స్త్రీలకు నిర్ణయ ప్రక్రియలో సముచిత స్థానము కల్పించాలని పిలుపునిస్తున్నారు. వారి పిలుపుకు అనుగుణముగా ఆయన ఆశయాలు మన మేత్రాసనంలో కూడా కార్యరూపము దాల్చాలని నా ప్రగాఢ ఆకాంక్ష. అందుకని నేను మేత్రాసనంలో పూర్తి స్థాయి పరిపాలనను ప్రారంభించే ముందు అందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలన్నది నా అభిమతం. ఇలా రూపొందించడం వలన పరిపాలన సులభమవుతుంది. వివక్షతలకు, పక్షపాత ధోరణికి తావు లేకుండా సమతుల్యంగా ఉండే పొందికైన నిర్ణయాలను తీసుకోవడానికి వీలవుతుంది. పరిపాలనకు మార్గదర్శకాలనే గాక మేత్రాసన సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికను కూడా రూపొందించాలి. అప్పుడే క్రమబద్ధంగా ముందుకు అడుగులు వేయవచ్చు. ఈ ప్రక్రియ అనగా మార్గదర్శకాల మరియు భవిష్యత్ ప్రణాళిక రూపకల్పన నేనొక్కటినే చేయడము సముచితము కాదు. ప్రస్తుత కాల పరిస్థితులను మరియు తిరుసభ మనోభావాన్ని పరిగణిస్తే ఈ ప్రక్రియలో అందరినీ భాగస్థులను చేయడం ఎంతో మేలని
స్పష్టమవుతుంది. అందుకే వచ్చే మే నెలలో మేత్రాసన స్థాయి విస్తృత సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించాను. ఇది తిరుసభ పీఠాధిపతులకు ఇచ్చిన అధికారం. తిరుసభ చట్టమును అనుసరించి 460 నుండి 468 మరి అవసరము మరియు అనుకూలము అని తలంచితే సువార్త పరిచర్య వ్యాప్తికి, విశ్వాస వికాసానికి, పరిపాలనా వ్యవహారాలలో అభిప్రాయాలను సేకరించుటకు, దైవార్చన క్రమంలో చోటు చేసుకున్న కొన్ని అలవాట్లను సవరించుట కొరకు, మేత్రాసన సర్వతోముఖ అభివృద్ధికి ప్రణాళిక రూపకల్పన కొరకు మేత్రాసన స్థాయిలో విస్తృత సమావేశాలను నిర్వహించే అధికారము పీఠాధిపతికి ఇవ్వడం జరిగింది. మేత్రాసనంలో నియమాలను జారీ చేసి అధికారం ఒక్క పీఠాధిపతికి మాత్రమే ఉంటుంది. కానీ మేత్రాసన అభివృద్ధికి నా ఒక్కడి మేధస్సు మరియు కృషి సరిపోదు. ఇది మనందరి తిరుసభ, మనందరి గురుపీఠం. అందరి ఆలోచనలు, అభిప్రాయాలు, సహకారం ఉంటేనే కార్యసాధన సాధ్యపడుతుంది. సమిష్టి యోచనతో మెరుగైన మార్గదర్శకాలను, భవిష్యత్ ప్రణాళికను రూపొందించగలుగుతాం. అందుకే 2025 మే నెలలో ఈ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించబడతాయి. పాపు గారి దూతను ఈ సమావేశాలను ప్రారంభించడానికి ఆహ్వానిస్తున్నాను. ఆయన వెసులుబాటును బట్టి మే నెలలో తారీఖు ఖరారు చేయడం జరుగుతుంది. డిసెంబర్ 29 తిరుకుటుంబ మహోత్సవం నాడు మన మేత్రాసన బృహత్ దేవాలయంలో ఘనముగా 2025 జూబిలీని ఆవిష్కరించబోతున్నాం. అదే రోజు ఈ మేత్రాసన విస్తృత స్థాయి సమావేశాల ప్రకటన, ప్రార్థన విడుదల చేయడం జరుగుతుంది. ఈ సమావేశాలలో పరిమిత సంఖ్యలో నియమితులైన గురువులు, దైవాంకితులు పాల్గొంటారు. అదేవిధంగా విశ్వాసాన్ని ఆచరించేవారు, తిరుసభను ప్రేమించేవారు, తెలివి కలిగి నిర్మాణాత్మక సూచనలను ఇవ్వగలిగిన వారు, వివిధ రంగాలలో విషయ పరిజ్ఞానము, ప్రావీణ్యత గల విశ్వాసులను గుర్తించి ఈ సమావేశాలకు ఆహ్వానించడం జరుగుతుంది. 2025 మే నెలలో దాదాపు 1 వారం పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. అన్ని విషయములపైన కూలంకషముగా చర్చ జరుగుతుంది. వారి అభిప్రాయాలను, సూచనలను స్వీకరించిన తర్వాత పీఠాధిపతులు స్వయంగా మార్గదర్శకాలను, ప్రణాళికలను అధికారికముగా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియలో సమావేశం యొక్క పాత్ర పీఠాధిపతికి సలహానివ్వడము మాత్రమే. స్వీకరించడమా లేదా అనేది ఆయన మీదనే ఆధారపడి ఉంటుంది. కానీ వారి అభిప్రాయాలను అంత సులభంగా త్రోసిపుచ్చరు. సమావేశాలకు సరైన రీతిలో సన్నద్ధం అవ్వడం చాలా ముఖ్యం. కనుక 2025 జనవరి ఆరంభంలోనే వివిధ సన్నాహక బృందాలను నియమిస్తాము. వారు 4 నెలల పాటు వారికి అప్పగించబడిన విషయముపై పరిశోధన జరిపి సమావేశము ముందు వారి ప్రతిపాదనలను ఉంచుతారు. సమావేశం వాటిని చర్చించి పీఠాధిపతులకు సూచనలను, సలహాలను ఇస్తారు. సమావేశాలు అంతటితో ముగుస్తాయి. అనంతరం వాటిని పరిశీలించి క్రమమైన పద్ధతిలో క్రోడీకరించడానికి కొంత సమయం పడుతుంది. అటు పిదప జూన్ 8 పెంతెకోస్తు పండుగన ఈ ప్రక్రియను ముగిస్తాం. మన గురుపీఠంలో జూబిలీ సంవత్సరమును కొనియాడే రోజు అది. ఆ రోజు మహాఘనత వహించిన కార్డినల్ పూల అంతోని గారి ముఖ్య కార్యకత్వాన దివ్య బలి పూజ, కార్మికత్వాన దివ్య బలి పూజ తర్వాత సమావేశాల ఫలితాలను క్రోడీకరించి నిర్ణయాలుగా మార్చి అధికారిక ప్రకటన జారీ చేయడం జరుగుతుంది. ఇది మనకు ఒక నూతన పెంతెకోస్తు కావాలని నా అభిలాష. అదే రోజు మేత్రాసనంలోని అన్ని నియామకాలను, బదిలీలను ప్రకటించడం జరుగుతుంది.
2000 సంవత్సరంలో దివంగతులు ఘనత వహించిన గోరెంట్ల జానిస్ పీఠాధిపతులు ఇట్టి సమావేశాన్ని నిర్వహించారు. ఇది ఆ మొదటి సమావేశాల రచిత జూబిలీ. అదే విధముగా 2025 సాధారణ జూబిలీ సంవత్సరము కూడా. ఇంతటి శుభతరుణంలో మనం మళ్ళీ ఈ సమావేశాలను జరుపుకోవడం అర్థవంతమైన మరియు ఉపయుక్తమైన విషయం. ఇది మన మేత్రాసనానికి గొప్ప ఆశీర్వాదకరముగా మారుతుంది. క్రీస్తు జయంతి సందేశము మరియు శుభాకాంక్షలు. నేడు దావీదు నగరమున మీకొక రక్షకుడు పుట్టియున్నాడు. లూకా శుభవార్త 1వ అధ్యాయం 11వ వచనం అని దూతలు వర్తమానమును అందించగానే గొర్రెల కాపరులు తక్షణమే తమలో తాము ప్రభువు మనకు ఎరుగపరిచిన సంఘటనమును చూచుటకు బెత్లెహేమునకు వెళ్ళుదము. లూకా శుభవార్త 2వ అధ్యాయం 15వ వచనము అని అనుకుని ప్రయాణమయ్యారు. అలానే తూర్పు దిక్కు నుండి జ్ఞానులు నక్షత్రమును చూసి యూదుల రాజు జన్మించాడని గ్రహించి ఆయనను కనుగొను నిమిత్తమై ప్రయాణమయ్యారు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 1 నుండి 2వ వచనం వరకు. రక్షకుడు లేక మెస్సయ అనగా విమోచకుడు అని అర్థము. మానవ జాతిని బానిసత్వము నుండి స్వతంత్రులను చేయుటకు దేవుడు పంపిన దైవ కుమారుడు. ఆయనను సమీపించిన లేక స్పర్శించిన ప్రతి ఒక్కరికి రక్షణ ప్రాప్తిస్తుంది. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో చెప్పినట్లు రక్షణ అంటే ఆత్మయందు మనిషి పొందే శాంతి సమాధానములు. దీనికోసమే మనిషి తప్పిస్తుంటాడు, అంతటా వెతుకుతుంటాడు. కానీ యథార్థమైన శాంతి సమాధానములు దేవుని యందే దొరుకుతాయి. దీనిని గ్రహించిన వాడే జ్ఞాని. గొర్రెల కాపరులు మరియు 3 జ్ఞానులు ఆ శిశువునందు రక్షణ కలదని విశ్వసించారు. ఆయనను చేరుటకు ప్రయాణమయ్యారు. మార్గ మధ్యంలో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు, త్యాగాలు చేశారు, శ్రమకు వచ్చి ప్రయాణం సాగించారు. ఫలితంగా వారు రక్షణను పొందగలిగారు, గొప్ప ఆనందాన్ని చవిచూశారు, ధన్యులయ్యారు. రక్షణ పొందాలంటే ప్రప్రథమంగా మరియు తప్పనిసరిగా మనందరిలో తీక్షణమైన కోరిక ఉండాలి. దానిని సాధించడానికి ఏ శ్రమకైనా త్యాగానికైనా సిద్ధపడి ఉండాలి. గొర్రెల కాపరుల మరియు జ్ఞానుల మనస్తత్వము మనము కలిగి ఉండాలి. అట్టి కోరిక ఉంది కాబట్టి జక్కయ్య లాంటి వ్యక్తి చెట్టునెక్కాడు, ప్రభు యేసు రక్షణను పొందాడు. మన జీవిత యాత్ర కూడా వీరిని పోలి ఉండాలి. జీవితంలో యథార్థమైన సంతోష సమాధానాల కోసం తప్పించాలి. అది క్రీస్తుని కనుగొనడంలోనే ఉంటుంది. పాత జీవితాలకు స్వస్తి పలికి నిర్మల మనసుతో వినయంగా పశుల పాకలో పరునియున్న బాలుని ముందు మోకరిల్లుదాం, ఆరాధించుదాం. ఆ రక్షకుడు తెచ్చే వెలుగును, శాంతి సమాధానాలను స్వీకరించుదాం. ప్రియా జ్ఞాన బిడ్డలారా, లోకానికి వెలుగై సత్యమై జీవమై వస్తున్న మన ప్రభుని మన హృదయంలోనికి, కుటుంబములలోనికి, సంఘాలలోనికి ఆహ్వానించుదాం. ఆ వెలుగు మన జీవిత అంధకారాన్ని పటాపంచలు చేసి మనలను ప్రకాశముతో నింపుతుంది. మీరందరూ సమృద్ధిగా ఆశీర్వదింపబడాలని, శాంతి సమాధానాలతో నింపబడాలని, రాబోయే సంవత్సరమంతా ఆయన కరుణకు పాత్రులు కావాలని నా ఆకాంక్ష మరియు ప్రార్థన. ఈ జీవిత యాత్రలో మనందరి మాత అయిన మరియమ్మ గారి మాతృప్రేమ మనందరికీ తోడ్పడాలని ఆశిస్తున్నాను. అందరికీ క్రీస్తు జయంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలను, దేవుని దీవెనలను అందిస్తున్నాను. ఇట్లు మీ జ్ఞాన తండ్రి, మహాఘనత వహించిన గోరెంట్ల జానిస్ OCD, కర్నూలు పీఠాధిపతులు.